2 వారాల క్రితం అన్నా యూనివర్సిటీలో జరిగినటువంటి అత్యాచార ఘటనలో డీఎంకే పార్టీ, ఆ పార్టీ అధినేత స్టాలిన్, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే విమర్శల పాలయ్యారు. ముఖ్యంగా పార్టీ పట్టించుకోవడం లేదు. ఆ పార్టీ మద్దతుదారుడే ఇది చేయడం. పార్టీలో ఉన్నటువంటి ఒక కీలకంగా ఉన్నటువంటి ఒక నేత ఈ యొక్క అత్యాచారం చేయడంతో డీఎంకే పార్టీపై ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శనాస్త్రాలైతే గుప్పించాయి. అన్నామలైతే 6 కొరడా దెబ్బలతో నిరసన తెలపడం జరిగింది. దీంతో రాష్ట్రం అంతా కూడా ఈ విషయం గురించి తెలియడం జరిగింది. అయితే 2 వారాలుగా స్టాలిన్ మాత్రం లేదా డీఎంకే పార్టీ ఏది కూడా స్పందించలేదు. అయితే ఇప్పుడు సాక్షాత్తు డీఎంకే పార్టీ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించి ఆ అత్యాచార ఘటన విషయం గురించి నాకు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసు. అందులో పాల్గొన్నటువంటి వ్యక్తి మా మద్దతుదారుడే, కానీ సభ్యుడు కాదు. ఎలాంటి వ్యక్తి అయినా సరే ఉపేక్షించేది లేదు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. ఇందులో ఎటువంటి ఇది లేదు. అతన్ని 24 గంటల్లోపే పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎటువంటి నిష్పక్షపాతం కూడా లేకుండా ముందుకు తీసుకెళ్తామని అయితే స్టాలిన్ అయితే చెప్పడం జరిగింది.